హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి బండి స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా రెడీ చేసేసుకుందామో చూసేసుకుందాం. ఈ వింటర్ సీజన్లో అలా ఈవినింగ్ టైంలో వేడి వేడి మిర్చి బజ్జీ వేసుకొని టీ తాగుతుంటే అసలుకి ఆ టేస్టే వేరు. కాబట్టి ఒకసారి నేను చేసే విధానం మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా పర్ఫెక్ట్ అయిన బండి స్టైల్ మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్ నిండా శనగపిండి అనేది యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే మీకు కూడా తగినంత శనగపిండి అనేది యాడ్ చేసేసుకోండి. తర్వాత నేను ఇక్కడ తగినంత కారం యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఏదైతే శనగపిండి తీసుకున్నానో దానికి తగినంత కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వాము యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఎంత శనగపిండి తీసుకున్నారో దాని తగ్గట్టు వాము యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఎంతైతే శనగపిండి తీసుకున్నానో దాని తగ్గట్టు నేను వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకొని ఏవైతే మనం ఇందాక పొడి వేసేసుకున్నాం కదా, ధనియాల పొడి మళ్ళీ గరం మసాలా అవన్నీ వేసేసుకున్నాం కదా, అవన్నీ మిక్స్ చేసేసుకొని నేను ఏదైతే కన్సిస్టెన్సీ చూపెట్టినానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కన్సిస్టెన్సీలో మీరు తడుపుకోండి. ఎందుకంటే థిక్గా అయితే కూడా మనము పిండి ఉంటుంది, లోపల ఉడకదు మిర్చి కాబట్టి. లూజ్ అయితే కూడా అసలుకి పట్టుకోదు మిర్చికి పిండి. కాబట్టి నేను ఏదైతే కన్సిస్టెంట్ చెప్పానో యాజ్ ఇట్ ఈస్ మీరు అదే కన్సిస్టెంట్ వాడండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నేను కడాయిలో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం మిర్చి తీసుకున్నాం కదా, మిర్చి నేను మధ్యలో స్లిట్ చేసేసుకున్నాను, కట్ చేసేసుకొని దానిలో ఉన్న ఏవైతే సీడ్స్ ఉంటాయో అవన్నీ సీడ్స్ తీసేసాను. మీకు కావాలంటే సీడ్స్ ఉంచుకోండి, లేకపోతే లేదు. సీడ్స్ తీసేసుకొని ఒక్కొక్క మిర్చి ఉంటుంది కదా, దాంట్లో ఏదైతే పిండి ఉందో పిండిలో డిప్ చేసేసుకొని ఆయిల్ అనేది వేసేసుకున్నాం. ఆయిల్ వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి. మంచిగా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత అవన్నీ ఆయిల్కి తీసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ చేసేసుకున్నాం. మీకు కావాలంటే అలాగ కూడా తినొచ్చు, లేదంటే నేను చూసే విధానంగా మీరు కూడా స్టఫింగ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకోండి. నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసేసుకున్నాను. దానిలో కొంచెం కారం యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటాను. మీకు చాట్ మసాలా కావాలంటే చాట్ మసాలా యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుంటారు. మీరు కావాలంటే జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇక్కడ నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నిమ్మరసం అయిపోయిన తర్వాత ఏదైతే మసాలాలు ఉన్నాయో అవన్నీ మనం ఉల్లిగడ్డకు బాగా పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేసేసుకోండి. మంచి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఏవైతే మిరపకాయలు ఉన్నాయి కదా, ఆ మిరపకాయలు తీసేసుకొని దాని మధ్యలో కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఏదైతే స్టఫింగ్ ఉందో స్టఫింగ్ అనేది మంచిగా స్టఫ్ చేసేసుకోండి. స్టఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నాను. పల్లీలు ఏంటంటే నేను కొంచెము ఆయిల్లో షాలో ఫ్రై చేసుకొని అవి కూడా స్టఫింగ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను మంచిగా గార్నిష్ చేసుకుంటున్నాను పల్లీలు గార్నిష్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం నేను నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసేసుకున్నాను. నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దాంతో కూడా పైన సర్వింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి మంచిగా వేడివేడిగా బండి స్టైల్ మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది.